ఎందుకు ఇప్పుడు రాజకీయాలు మాకు అవసరమే, మీకు అవసరమే. మా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేనేమంటున్నంటే కేటీఆర్ గారికి ఒక మాట ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు ఏం మాట్లాడాలో వాళ్ళకి తోస్తలేదు. ఒకటి, ఎలాంటి విషయాలు మాట్లాడాలో కూడా ఆయనకు తోస్తలేదు. రెండు తోస్తలేదు. కేటీఆర్ గారు ఏం చెప్తున్నట్టే ఒక రాజకీయ లెసన్ మీరు తీసుకోండి, ఎవరితో ట్రైనింగ్ తీసుకోండి. మీరు కేసీఆర్ గారు 10 ఏళ్ళు సీఎం ఉన్నాడు, నువ్వు 10 ఏళ్ళు మీరు మినిస్టర్గా ఉన్నారు. మీరు బెటర్, నా సజెషన్ కేటీఆర్కి ఏంటంటే బెటర్ ఎక్కడన్నా ఏదైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే అక్కడ పోయి కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకోండి మీరు బెటర్. ఇప్పుడు మనము కొంత చరిత్రని కాదనైతే అనలేం కదా, చరిత్రలో జరిగిన నిజాలనైతే కాదనలేం కదా. ఏంది ఆ నిజం? ఏంది? రాజీవ్ గాంధీ ఒక నిజం. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం, దేశ ప్రజల పాలసీ మ్యాటర్లో డిసిషన్ తీసుకునే దాంట్లో దేశ ప్రజల కోసము బలిదానం కాపాడ్డాడు అనేది నిజం. దేశ ప్రజలు సాక్షిగా మరి ఆ రోజు మిలిటెంట్లు మరి ఆయనని బ్లాస్ట్ చేసి చంపడం నిజమే కదా. ఇప్పుడు ఈ నిజాన్ని ఒక సందర్భంలో కేసీఆర్ గారికి నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నంటే, రాజకీయంగా కేటీఆర్ కూడా ఏం చెప్తున్నంటే, కేసీఆర్ గారు కూడా సలహా ఇస్తున్నాం మీడియా ద్వారా. సార్ కేసీఆర్ గారు బెటర్ మీరు కేటీఆర్ కొంత ట్రైనింగ్ ఇప్పియండి పొలిటికల్గా. ఇప్పుడు నేను ఒక వీడియో మీకు వీడియో చూపిస్తాను మీకు. కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటేరియట్ ముందు పెట్టొద్దు, పెడితే తీసేస్తాము అని, స్టాచ్యూ మీ గవర్నమెంట్ వస్తే మీరు తీసేస్తామని నువ్వేదో అన్నావు. తెలంగాణ ప్రజలు మాకు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన, మీరు ప్రజల పరిపాలన చెయ్యండి అని కాంగ్రెస్ పార్టీకి మాకు అవకాశం ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు కలిసి సీఎంగా రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేయడం జరిగింది. ఇది క్లియర్గా. ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసం బలిదానమైన మహానుభావుడు, మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటేరియట్ ముందు పెట్టాలి. రాజీవ్ గాంధీ గారు బలిదానంతో పాటు వారు ప్రధానమంత్రిగా 18 సంవత్సరాల వయసున్న ప్రతి ప్రతి యువకుడుకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఎందుకంటే ఓటు అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి హక్కు. అది 18 ఏళ్ల వయసుకే హక్కు ఇచ్చాడు. నేను ఇంకో మాట చెప్తున్నా, కేటీఆర్ గారికి ఒక మాట ఏం చెప్తున్నా, మీరు సాఫ్ట్వేర్ జాబా, కేటీఆర్ జాబ్ అమెరికాలో చేసింది సాఫ్ట్వేర్ కదా. మీరు మంత్రి కాకముందు, మీ ఆయన సీఎం కాకముందు మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి టెక్నాలజీ, ఈ ఐటీ టెక్నాలజీ ఇది తెచ్చింది ఎవరు? ఆ రోజు ఈ దేశంలో తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసింది ఎవరు? దట్టు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చి చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఐటీ టెక్నాలజీ
మరి ఆయన తెచ్చిన టెక్నాలజీ నువ్వు చదువుకొని నువ్వు ఉద్యోగం పోయి ఇది కూడా మర్చిపోయినావా కేటీఆర్ గారు? మనం ఎట్లా అండి మనం హిస్టరీని మర్చిపోతే ఎట్లా మీరు? ఇప్పుడు చూడండి, గ్రామాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టంలో మహిళలు 50% మహిళలకు ఆ చట్టం ఏంటి, సర్పంచులు లోకల్ బాడీ ఎలక్షన్ నిధులు కూడా అక్కడి నుంచే ఖర్చు పెట్టుకుని ఒక డబ్బులు కూడా గ్రామ పంచాయతీకి డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా గ్రామ సర్పంచ్కే డబ్బులు వస్తే ఆ డబ్బులు ప్రజలకు మౌలిక సదుపాయాలు ఉపయోగించుకునేటందుకు ఆ రోజులలో ప్రధానమంత్రిగా ఆ రోజు చట్టాన్ని తీసుకొని చేసిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. ఇవన్నీ ఉన్నాయి రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రధానమంత్రిగా. ఇప్పుడు ఆయన రాజీవ్ గాంధీ గారు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన టెక్నాలజీలోనే నువ్వు ఆయన తీసుకొచ్చిన ఇంట్రొడ్యూస్ చేసిన దాంతోటే నువ్వు ఉద్యోగం చేసినవి. ఇది కూడా మర్చిపోయి ఈ గుణాచారం కూడా లేదు, ఈ గుణం కూడా లేదు. అంటే ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పే గుణగణాలు కేటీఆర్ లేనట్టుగా కనబడుతున్నది. ఇప్పుడు నువ్వు స్టాచ్యూ తీసేస్తా అంటున్నావు. ఇక్కడ మేమేమన్నా చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటావా కేటీఆర్? నువ్వు స్టాచ్యూ తీస్తా అంటున్నావు కదా రాజీవ్ గాంధీ గారిది. నువ్వు స్టాచ్యూ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహుశా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత వాళ్ళ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ చేయాలనేది ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు చేస్తున్న ప్రయత్నం. అడుగు అశోక్ గారు. ఇప్పుడు అది తెలంగాణ తల్లి అది ఇక మేమేమంటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేతుల మీదుగా త్వరలో ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఆవిష్కరణ జరుగుతుంది. నువ్వేమంటున్నావు? మీరు పెట్టిన స్టాచ్యూ తీస్తా అని మీరు ఏదో మాట్లాడి ఈరోజు 2 రకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నా. ఇంకా నేను మొత్తం రాలే, ఇంకా మెల్లమెల్లంగా వస్తా, స్టెప్ బై స్టెప్ వస్తా, తొందర ఏం లేదు. నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నాం. మరి మేమేడా నువ్వు ఎప్పుడు తీస్తావు? నువ్వు ఈ 4 సంవత్సరాల 4 నెలలు అయితే నీకు ముట్టుకోనికే రాదు. నీకు అంత దమ్ము అంత ఆ ధైర్యము నీకు లేదు, ఆ దమ్ము నీకు లేదు. అంటే నెక్స్ట్ అంటే మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తాను నువ్వేదో మాటలు చెప్పినావు. తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఎట్టి పరిస్థితిలో వచ్చే 5 ఏళ్లలో కూడా అవకాశం ఇవ్వరు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా సంతోషంగా జీవించాలి, నిద్రించాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు తెలంగాణ ప్రజలు. మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.